హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్‌లో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన సీజీఎల్ ఎగ్జామ్, దట్ ఈస్ ఎస్ఎస్‌సి సీజీఎల్ 2024కి సంబంధించి ఫస్ట్ టెస్ట్ 9థ్ స్టార్ట్ అయింది. 9థ్ మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ క్వెషన్ పేపర్‌ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇడియమ్స్ అప్లోడ్ చేశాను. 500 idioms, approximate 500 idioms at most important. So అవన్నీ చూడండి. With the help of mnemonics we are going to learn. After that grammar కి సంబంధించి we have introduction, verb and tenses కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు కొన్ని మాక్ ఎగ్జామ్స్ అంటే క్వశ్చన్ పేపర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అనే ఉద్దేశంతో 2024 సిరీస్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి సిజిఎల్ లో ద ఫస్ట్ పేపర్ ని ఈ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. See the first question. Select the most appropriate synonym of the given word. ఏంటి ఆ వర్డ్? ఫేటల్. ఫేటల్ కి సినోనిమ్ అడిగారు. సినోనిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్. సో ఫేటల్ అంటే డెడ్లీ అని అర్థం. డెడ్లీ. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. ఫేటల్ అన్న డెడ్లీ అన్న ఓకే. ఇస్ అ వెరీ కామన్ వర్డ్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ జోవియల్? జోవియల్ అంటే ఏంటి? జోవియల్ ఇది కూడా మనకు తెలిసిన వర్డే. చియర్ఫుల్, లైవ్లీ అని అంటూ ఉంటాం. ఓకే. మనకు ఎగ్జామ్ లో జోవియల్ అన్న వర్డ్ కూడా అడగొచ్చు. సో జోవియల్ అంటే చియర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి. ఫేటల్ అంటే డెడ్లీ. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు కదా, ఇది యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా ఎలా తెలుస్తుంది? చూడండి, బై ఉంది అంటే ఇది ఏంటి? పాసివ్ వాయిస్. సో మనం ఏం కనుక్కోవాలి? యాక్టివ్ వాయిస్ కనుక్కోవాలి. దీంట్లో ఏది కరెక్ట్ యాక్టివ్ వాయిస్? ఓకేనా? ఒక సెంటెన్స్ యాక్టివ్ నుంచి ప్యాసివ్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు మనం తీసుకునే మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో అది V3 గా మారిపోతుంది. ఎక్కడ? ప్యాసివ్ వాయిస్ లో. ఇక్కడ ఏదైనా ఉండని మెయిన్ వర్బ్ ప్యాసివ్ వాయిస్ కి వచ్చేసరికి V3 గా మారిపోతుంది. అంటే అన్ని టెన్సెస్ కి V3 అనేది మెయిన్ వర్బ్ అనేది V3 గా ఉంటది ప్యాసివ్ వాయిస్ లో. సో నువ్వు ఈ V3 ని చూసి ఇక్కడ ఏ టెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఏ టెన్స్ ఉందనేది మనం చెప్పలేం. దేన్ని చూసి చెప్పగలుగుతాం అంటే హెల్పింగ్ వర్బ్ ని చూసి చెప్తాం. సో హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది. ఆర్ అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్. అంటే ప్రెజెంట్. ఆర్ అంటే ప్రెజెంట్. సో ప్రెజెంట్ కి సంబంధించిన యాక్టివ్ వాయిస్ ని మనం కన్వర్ట్ చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, డొమికా కంపోజెస్ లవ్లీ ట్యూన్స్. థర్డ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. చూడండి, ఈ సెంటెన్స్ ని నేను కన్వర్ట్ చేయడానికి చూస్తాను. కన్వర్ట్ ఎలా చేస్తాము? ఇది మన సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఇది మన ఆబ్జెక్ట్. ఓకేనా? తర్వాత ఏమవుతుంది? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గా మారిపోతుంది. ఓకే. సో లవ్లీ ట్యూన్స్ డొమికా. తర్వాత ఇలా రాసుకుంటూ రావాలి. బై. తర్వాత V3 ఏంటి? కంపోజ్డ్. నౌ ఇక్కడ ప్రెజెంట్ ఫార్మ్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి అంటే ఆర్. ఎందుకు ఆర్ తీసుకోవాలి? ట్యూన్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అని తీసుకోవాలి. సో థర్డ్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ చెప్పినప్పుడు ఇలాగే నేను డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ లో చెప్తాను. దాని నుంచి మనం ఏ సెంటెన్సెస్ ఇచ్చినా కూడా యాక్టివ్ నుంచి పాసివ్ లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే. సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Select the option that best expresses the opposite meaning. Antonym అడిగాడు. The explosive used is of my own formulation and I can vouch for its efficacy అని అంటున్నాడు. Now what is vouch? Vouch అంటే ఏంటి? Vouch అంటే to certify లేదా కన్ఫర్మ్ లేదా అసర్ట్ అని అర్థం. అంటే దేనైనా మనం ఖచ్చితంగా పక్కా అని కన్ఫర్మేషన్ ఇస్తామో దాన్ని వౌచ్ అని అంటారు. ఓకే. సో మనకు అడిగింది ఏంటి? ఆపోజిట్ మీనింగ్ అంటే యాంటనిమ్ అడిగాడు. ఇప్పుడు చూడండి, సర్టిఫై అన్న వాలిడేట్ అన్న ఒకటే. వాలిడేషన్ అంటే సర్టిఫికేషన్ ఇవ్వడం అన్నమాట. ఓకే. సో వాలిడేట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నౌ the explosive used is of my own formulation and I can vouch for its efficacy అని అంటున్నాడంటే యాంటనిమ్ అడిగాడు కాబట్టి సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇన్వాలిడేట్. ఇంటైన్ కాదు, విట్నెస్ కాదు, సర్టిఫై అనేది దీనికి సినోనిమ్ అవుతుంది. ఓకే. సో ఆన్సర్ ఏమైతుంది? ఇన్వాలిడేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిస్టర్ అభిలాష్ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇన్సిడెంట్ అని అంటున్నాడు. సో మిస్టర్ అభిలాష్ అండ్ హిస్ ఫ్యామిలీ అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి హ్యావ్ రిసీవ్డ్ కరెక్టే. నో ఇన్ఫర్మేషన్స్ అని అనకూడదు. నో ఇన్ఫర్మేషన్ అని అనాలి. ఓకే.
ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా అది ఇన్ఫర్మేషన్ అనే అనాలి. అంతేగాని ఇన్ఫర్మేషన్స్ అనే వర్డ్ చరిత్రలో లేదు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేదే కరెక్ట్ వర్డ్. ఈ కాన్సెప్ట్ మనం ఎక్కడ చదువుకుంటాము అంటే నౌన్ అన్న చాప్టర్‌లో చదువుకుంటాం. నౌన్ అనే చాప్టర్‌లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలి అనేది మనం ఆ చాప్టర్‌లో నేర్చుకుంటాం. ఎగ్జాంపుల్ సీనరీస్ అనకూడదు. సీనరీ అనాలి. జ్యువెల్లరీస్ అనకూడదు. జ్యువెల్లరీ అనాలి. ఫర్నిచర్స్ అనకూడదు. ఫర్నిచర్ అనాలి. అలాగే ఇన్ఫర్మేషన్స్ అని అనకూడదు. ఇన్ఫర్మేషన్ అని అనాలి. ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది అంటే నో ఇన్ఫర్మేషన్స్ అని కాదు. జస్ట్ నో ఇన్ఫర్మేషన్ అంతే. చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అడిగాడు. అగైన్ టాక్సిక్. ఇందాక ఫేటల్ అడిగాడుగా. మళ్ళీ దానికి సంబంధించిందే మరొక సినోనిమ్ అడిగాడు. టాక్సిక్ అంటే ఏంటి? లీథల్, టాక్సిక్, ఫేటల్, లీథల్, డెడ్లీ అన్నీ ఒకటే. ఓకే. నెక్స్ట్ లిసిట్ అంటే ఏంటి? ఎక్కడో విన్నట్టుంది కదా! లిసిట్ వినలేదు కానీ ఇల్లిసిట్ విన్నారు. ఇల్లిసిట్ చైల్డ్. ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ అని విన్నాం. ఇల్లీగల్ చైల్డ్ అని విన్నాం. మరి లిసిట్ అంటే ఏంటి? తీసేసేయండి. ఈ ప్రిఫిక్స్ తీసేస్తే సరిపోతుంది. సో లీగల్. లిసిట్ అంటే ఏంటి? లీగల్. లాడేటరీ అంటే ఏంటి? లాడేటరీ అంటే ప్రైజ్. మెచ్చుకోవటం. ఓకేనా? ప్రైజ్. లాంకీ అంటే ఏంటి? సీ దిస్ ఇమేజ్. లాంకీ అంటే టాల్ అండ్ థిన్‌గా ఉండే వాళ్ళని లాంకీ అని అంటారు. ఓకే. జనరల్‌గా మనం ఇలా ఉంటాము. కానీ కొంతమంది చాలా స్ట్రేంజ్‌గా చూడ్డానికి కనపడతారు. థిన్ అండ్ టాల్‌గా కనిపిస్తారు. వాళ్ళని లాంకీ అని అంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాస్ అ గ్రూప్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్. నౌ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు. ఓకే. ద యూనిట్ ఆఫ్ వెయిట్ ఫర్ ప్రీషియస్ స్టోన్స్. ఓకే. స్టోన్స్‌ని ఎలా మనం మెజర్ చేస్తాం? ఎలా మెజర్ చేస్తాం? క్యారెట్స్. 24 క్యారెట్స్, 3 క్యారెట్స్, 2 క్యారెట్స్ అని చెప్పి స్టోన్స్ ఉంటాయి. ఓకే. సో క్యారెట్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ షీ ఈజ్ ఫిషియంట్ ఇన్ స్పీకింగ్ మెనీ లాంగ్వేజెస్. మెనీ లాంగ్వేజెస్ అని అన్నాడు కాబట్టి ఏమవుతది? మల్టీ లింగ్యువల్. నౌ వాట్ ఈస్ బైలింగ్యువల్? 2 లాంగ్వేజెస్. 2 లాంగ్వేజెస్. ఓకే. నౌ హెటెరోలింగ్విస్టిక్ అంటే ఏంటి? హెటెరోలింగ్విస్టిక్ అంటే కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 లాంగ్వేజెస్. 2 డిఫరెంట్ లాంగ్వేజెస్. Existence of 2 different languages. 2 different languages in the same text. The same text. అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్లే గాని, నావెల్ గాని ఉందనుకోండి. ఆ నావెల్‌లోని మనకి 2 ఆహ్, లాంగ్వేజెస్ ఒక పర్సన్ ఒక లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాడు. ఇంకొక పర్సన్ ఇంకో లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాడు. కానీ అదంతా కూడా ఒకటే టెక్స్ట్‌లో ఉంది. ఒకటే బుక్‌లో ఉంది. ఒకటే నావెల్‌లో ఉంది. దాన్ని హెటెరో లింగ్విస్టిక్ అని అంటూ ఉంటారు. ఓకే. వాట్ ఈస్ మోనోలిథిక్? వెరీ ఇంపార్టెంట్. మోనోలిథిక్ అంటే ఏంటి? లిథో అనంటే ఏంటి? లిథిక్ అంటే స్టోన్ అని అర్థం. మోనో అంటే 1 అని అర్థం. 1. 1 స్టోన్ అనంటే ఏంటి? 1 బిగ్ స్టోన్ అని అర్థం. పెద్ద స్టోన్. అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు? సాలిడ్, పవర్‌ఫుల్, ఓకే. పవర్‌ఫుల్, హ్యూజ్, మాసివ్, కొలోసల్ అండ్ జైగాంటిక్. కొలోసల్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. కొలోసల్. ఓకే. కొలోసల్. ఎస్ఏ. కొలోసల్ అండ్ జైగాంటిక్. ఇక్కడ కొలోసల్ అన్న వర్డ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మోనోలిథిక్ అంటే జస్ట్ స్టోన్ అనే కాదు. అంటే ఒక బిగ్ స్టోన్ ఎంత సాలిడ్‌గా, పవర్‌ఫుల్‌గా, మాసివ్‌గా ఉంటుందో అలాంటివి ఏ ఆర్గనైజేషన్ అన్నా కూడా అలా పెద్ద స్టోన్ లాగా మనకు కనిపించిందనుకోండి, పవర్‌ఫుల్‌గా కనిపించినా అప్పుడు కూడా మనం దాన్ని మోనోలిథిక్ అని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సో మోనోలిథిక్ అంటే మాసివ్, కొలోసల్ అండ్ జైగాంటిక్. వెరీ ఇంపార్టెంట్ కొలోసల్. కొలోసల్ అంటే ఏంటి? మాసివ్, పవర్‌ఫుల్, హ్యూజ్, మోనోలిథిక్ ఇవన్నీ సినోనిమ్సే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. Select the option that expresses the given sentence in passive voice. Now see here. Shika saw the tiger in the forest. ఇప్పుడు ఈ సెంటెన్స్ యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా ఎలా తెలుస్తుంది? యాక్టివ్ వాయిస్. పాసివ్ వాయిస్ కాదు. ఎందుకంటే బై లేదు. అండ్ దెన్ మెయిన్ వర్బ్ అనేది V3లో ఉండాలి. V3 కూడా లేదు. సో ఇది నార్మల్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్‌లో మనం ఏం చేస్తాము? సబ్జెక్ట్, వర్బ్ ఇది వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఓకే. తర్వాత పాసివ్‌లోకి చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్, సబ్జెక్ట్‌గా మారిపోతుంది. అంటే ఏమవుతది ఇక్కడ? ద టైగర్. ఓకే. తర్వాత బై ఇషిక.
సా కాస్త ఎలా చేంజ్ అవుతుంది? సీన్. కాకపోతే ఇక్కడ సా అనేది పాస్ట్ కదా! సో, నాకిక్కడ పాస్ట్‌కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. అంటే ఏం పెడతాను? వాస్ పెడతాను. టైగర్ వాస్ సీన్ బై ఇషికా ఇన్ ద ఫారెస్ట్. ఓకే. సింపుల్. సో, ఆన్సర్ ఏంటి? 3 ఈస్ ద థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. మనకు పాసివ్ వాయిస్‌ని వెతకమని అడిగాడనుకోండి. పాసివ్ వాయిస్ అనగానే బీ3 సీన్ అని రాయాలి. ఓకే. అంటే సీన్ అంటే బీ3 మెయిన్ వర్బ్ అనేది బీ3లో ఉందా లేదా చెక్ జేసుకోవాలి. అండ్ టెన్స్‌ని బట్టి ఇక్కడ ప్రాపర్‌గా హెల్పింగ్ వర్బ్ ఉందో లేదా గూడా చెక్ జేసుకోవాలి సింపుల్‌గా. ఓకే. సో, థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూడండి. ఎ పర్సన్ హూ లైక్స్ టు ఆర్గ్యూ అబౌట్ ఎనీథింగ్ ఈస్ కాల్డ్ కంటెన్షియస్. నౌ వెరేషియస్ అంటే ఏంటి? వీఈఆర్ అని ఎక్కడొచ్చినా ట్రూత్. ట్రూత్. ఓకే. వెరేషియస్ అంటే ట్రూత్ అని అర్థం. ట్రూత్‌ఫుల్. నెక్స్ట్ రెటిసెంట్ అంటే ఏంటి? ఈ వెరేషియస్, రెటిసెంట్ ఇవన్నీ కూడా మనకి వర్డ్ ఫార్ మెడిసిలో చూస్తాం మనం. ఓకే. రెటిసెంట్ అంటే సైలెంట్ అని అర్థం. సైలెంట్‌గా ఉండడం, రిజర్వ్డ్‌గా ఉండడాన్ని రెటిసెంట్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ కొవార్డ్ అంటే ఏంటి? నేను చాలా సార్లు చెప్పాను కొవార్డ్ గురించి. కొవార్డ్ అంటే పిరికివాడు అని అర్థం. ఏ పర్సన్ హూ లాక్స్ కరేజ్. ఏ పర్సన్ హూ లాక్స్ కరేజ్. ఓకే. నౌ ఇప్పుడు కంటెన్షియస్ అంటే ఏంటి? కంటెన్షియస్ అంటే క్వారల్సమ్. గొడవ పడుతూ ఉండడం. గొడవ పడడం అంటే ఏంటి? కట్టెలతో పోట్లాడుకోవడం గాదు. ఆర్గ్యూ జేయడం. ఓకే. సో, టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ ఆర్గ్యుమెంట్. ఇన్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే. దాన్ని కంటెన్షియస్ అని అంటూ ఉంటారు. ఓకే. సో, వెరేషియస్ అని ఎక్కడొచ్చినా కూడా ట్రూత్‌ఫుల్. రెటిసెంట్ అనంటే సైలెంట్ ఆర్ రిజర్వ్డ్. కంటెన్షియస్ అంటే క్వారల్సమ్ గొడవ పెట్టుకోవడం ఎప్పుడు కూడా. కొవార్డ్ అంటే పిరికివాడు అని అర్థం. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్‌లైన్ సెగ్మెంట్. ఓకే. ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు. స్పై ఫ్యామిలీ ఈస్ ఎ గ్రాఫిక్ నావెల్. Is a narrative work in which the story is conveyed to the reader using uninterrupted art in traditional comic format. సో, ఈ అండర్‌లైన్డ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రీప్లేస్ జేయాలంట. అన్‌ఇం అన్‌ఇంటరప్టెడ్ ఈ పదమే చూడండి అన్‌ఇంటరప్టెడ్ అంటే ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు. ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు అంటే దానికి అర్థం ఏంటి? సీక్వెన్సే గదా! సీక్వెన్షియల్ ఆర్ట్ ఇన్ ఎ ట్రెడిషనల్ అని మనం దాన్ని రీప్లేస్ జేయొచ్చు. అన్‌ఇంటరప్టెడ్‌కి మీనింగ్ ఏంటి? సీక్వెన్స్‌లో ఉంది. ఇంటరప్షన్ అంటే ఏంటి? పాజ్ అవ్వడం. కానీ ఇదేంటి? ఇంటరప్ట్ అవ్వట్ల. సో, అన్ని సీక్వెన్స్‌గా జరిగిపోతూ ఉన్నాయి. సో, ఫోర్త్ వన్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. గ్రామాటికల్ స్పాటింగ్ ఎర్రర్. My brother performed extremely good in the class test held yesterday. Okay. Now, ఎవరైనా మిమ్మల్ని హౌ ఆర్ యూ అని అడిగితే మీరేం జవాబు చెప్తారు? హౌ ఆర్ యూ అంటే ఐ యామ్ గుడ్ అంటారా? ఐ యామ్ వెల్ అని అంటారా? ఐ యామ్ గుడ్ అనే అంటారు చాలా మంది. వినడానికి కూడా అది ఎంత బాగుందబ్బా! అన్న ఫీలింగ్ ఇస్తుంది మనకి. కానీ అది తప్పు. హౌ ఆర్ యూ అంటే ఐ యామ్ గుడ్ అని అనకూడదు. ఐ యామ్ వెల్ అని అనాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గుడ్‌కి, వెల్‌కి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. ఫస్ట్ ఇది తెలిస్తే అప్పుడు మీకు అర్థమవుతది. ఇది తెలియకుండా మనం ఏదో ఇంగ్లీష్ వచ్చినోళ్ళలాగా మనం మాట్లాడుతున్నాం. బట్ యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ వెల్. నౌ గుడ్ అనేది కేవలం అడ్జెక్టివ్ లాగానే పనిచేస్తుంది. వెల్ అనేది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తది. అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. సో, గుడ్ అనేది అడ్జెక్టివ్. వెల్ అనేది అడ్జెక్టివ్ యాస్ వెల్ యాస్ అడ్వర్బ్ లాగా పనిచేస్తది. సో, గుడ్ అనేది అడ్జెక్టివ్ అని అంటున్నాం. వెల్ అనేది అడ్జెక్టివ్. అంటే 2 అడ్జెక్టివ్సే. ఓకే. మరి డిఫరెన్స్ ఏంటి అంటే గుడ్ అనేది క్వాలిటీ. క్వాలిటీ చెప్పాలనుకున్నప్పుడు గుడ్ అని ఉపయోగించాలి. కండిషన్. కండిషన్ గురించి చెప్పాలనుకున్నప్పుడు వెల్ అని ఉపయోగించాలి. ఇంక ఇక్కడ మనకి అడ్వర్బ్ అని అంటున్నాం గదా! ఏ మేనర్. అడ్వర్బ్ అనగానే అడ్వర్బ్ చాప్టర్‌లో చెప్తాను నేను మీకు. మేనర్స్. ఓకే. అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఆహ్, వి హావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్. అక్కడ మనం చూస్తాం. అడ్వర్బ్ ఆఫ్ టైమ్, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనే టైప్‌లో మనకి వెల్ అనేది వస్తది. ఫర్గెట్ అబౌట్ దిస్ అడ్వర్బ్. ఎందుకంటే మనకు తెలుస్తది. అడ్వర్బ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే వర్బ్‌ని క్వాలిఫై చేయడానికి ఉపయోగిస్తాం.
కానీ అడ్జెక్టివ్ చూడండి. ఈ 2 అడ్జెక్టివ్సే అంటున్నాడు. గుడ్ అడ్జెక్టివ్, వెల్ అడ్జెక్టివే. మరి గుడ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఓన్లీ క్వాలిటీ చెప్పాలనుకున్నప్పుడు గుడ్ అని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద యాపిల్స్ ఆర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ అని అంటాం. ఇక్కడ మనం క్వాలిటీ గురించి చెప్తున్నాం కాబట్టి గుడ్ అని ఉపయోగించాలి. వెల్ అంటే కండిషన్. ఇప్పుడు నేను క్వెషన్ అడిగాను. హౌ ఆర్ యూ అని అడిగాను. హౌ ఆర్ యూ అంటే నువ్వు ఎలా ఉన్నావు? కండిషన్ ఏంటి అని అడిగాను గానీ క్వాలిటీ ఏంటి అని అడగలేదు. సో, అందుకే ఐ యామ్ వెల్ అని ఉపయోగించాలి. ఓకేనా. సో దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గురించి నేను అడ్జెక్టివ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అడ్వర్బ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీరు వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ నేను మీకు ఏం చెప్పలేదు. అసలు అడ్జెక్టివ్ అంటే ఏంటో తెలియదు మీకు, అడ్వర్బ్ అంటే ఏంటో తెలియదు. సో మీ కోర్స్ వినాలి మొత్తము. క్లాసెస్ అన్ని విన్న తర్వాత మీకు ఇవి అర్థం అవుతాయి. అందుకే ఎప్పుడు కూడా క్వశ్చన్స్ తో మేము కాన్సెప్ట్స్ నేర్చుకుంటామని ఎప్పుడు అనకూడదు. ఇలా చేస్తే మీ కాన్ఫిడెన్స్ కిల్ అవుతది. అందుకే ఏం చేయాలి? ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత, ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నువ్వే చేసేస్తావు ఈ ఆన్సర్. అప్పుడు నీ కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. నేను ఏ క్వెషన్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాను అని అంటావు. ఓకే. బ్రదర్ పెర్ఫార్మ్డ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్. ఇక్కడ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతున్నాడు. పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? క్వాలిటీ కాదు. ఏ హ్మ్. ఏమని ఉపయోగిస్తాము? పెర్ఫార్మన్స్ అంటే ఏ కండిషన్‌లో ఉందా పెర్ఫార్మన్స్? మంచిగా చేశాడా? లేదా? క్వాలిటీ కాదు. ఓకే. సో, మై బ్రదర్ పెర్ఫార్మ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ కాదు. ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ అనే ఉపయోగించాలి. ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ ఇన్ ద క్లాస్ టెస్ట్ హెల్డ్ యెస్టర్‌డే. అర్థమైందా? ఓకే. రైట్. సో, అందుకని సెకండ్‌లో ఎర్రర్ ఉంది. చూడండి. ఇన్‌కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు. కరెక్ట్ స్పెల్లింగ్. నౌ వాట్ ఈస్ ద ఇన్‌కరెక్ట్ వర్డ్ స్పెల్లింగ్? ఇన్‌కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ లేదా మిస్‌స్పెల్ట్ వర్డ్ ఏది అంటే ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. రిలవెంట్ స్పెల్లింగ్ ఏంటి? ఆర్‌ఈ-ఎల్‌ఈ వీఏఎన్‌టి. ఓకేనా. వీఏఎన్‌టి. స్పెల్లింగ్స్ ఎప్పుడు ఏమి ఇస్తాడు అంటే వవెల్స్ ఎక్కువగా వచ్చాయనుకోండి లేదా డబుల్ లెటర్స్ వచ్చినా కూడా అలాంటి వర్డ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఎంబార్ ఈస్ కరెక్టే. డబుల్ ఆర్, డబుల్ ఎస్ వస్తది. బ్యూరోక్రసీ బియూఆర్ఈఏయు. ఆర్ఈఏయు. ఓకే. బ్యూరోక్రసీ. దెన్ కనైజర్. కనైజర్‌ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నాయిస్ స్పెల్లింగ్ నోఐఎస్సి. కాకపోతే ఇక్కడ డబుల్ ఎస్ వస్తది అని గుర్తుపెట్టుకోండి. ఓకే. కనైజ్ కనైజర్ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అడిగాడు. ఓకే. ఆల్ట్రుయిస్టిక్ సినోనిమ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ వర్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేను క్లాసెస్‌లో చెప్తూ ఉంటాను ఆల్ట్రుయిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ గురించి. అవే వచ్చాయి చూడండి. సో, ఆల్ట్రుయిస్ట్ అంటే ఎవరు? వన్ హూ థింక్స్ అబౌట్ ది వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. ఓకే. వెల్‌ఫేర్ ఆఫ్ ది అదర్స్. వేరే వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించేవాడే ఆల్ట్రుయిస్ట్. ఎందుకంటే దీంట్లో రూట్ వర్డ్ దాగి ఉంది. ఆల్టర్ అంటే అదర్. థర్డ్ పవర్ మీడీస్‌లో ఉన్న కాన్సెప్ట్ ఇవంతా గూడా. ఓకే. సో, ఆల్టర్ అనే రూట్ వర్డ్ నేర్చుకునేటప్పుడు మనం ఆల్ట్రుయిస్ట్ గురించి నేర్చుకుంటాం. అండ్ దెన్ ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్‌ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు చూడండి. ఫిల్ అంటే ఏంటి? లవ్. ఆంథ్రోపోస్ అంటే ఏంటి? మ్యాన్‌కైండ్. సో, వన్ హూ లవ్స్ మ్యాన్‌కైండ్ ఈస్ కాల్డ్ ఫిలాంథ్రోపిస్ట్. అంటే మనుషులను ఇష్టపడతాడు, హెల్ప్ చేస్తాడు. ఆల్ట్రుయిస్ట్ కూడా అంతే. వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. సో, ఆన్సర్ ఏమవుతది? థర్డ్. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇన్యూఎండో. ఇన్యూఎండోకి సినోనిమ్ అడిగాడు. వాట్ ఈస్ ద సినోనిమ్ ఫర్ ఇన్యూఎండో? ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇన్సిన్యుయేషన్. ఓకే. ఇన్సిన్యుయేషన్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్యూఎండో అంటే ఏంటి? ఇన్యూఎండో అంటే హింట్ ఇవ్వడం అన్నమాట. ఓకేనా. హింట్ ఇవ్వడం. ఏదో ఒక హింట్ ఇవ్వడాన్ని ఇన్యూఎండో అని అంటారు. ఇన్సిన్యుయేషన్ అన్నా కూడా హింట్ ఇవ్వడమే. ఓకే. హింట్ ఇవ్వడమే. లేకపోతే ఏదైనా సజెషన్ ఇవ్వడమే. ఇప్పుడు వినండి. క్రూడ్ అంటే ఏంటి? క్రూడ్ అంటే క్రూడ్ ఆయిల్ అని అంటూ ఉంటాం కదా! రా అలాగే ఎలాగొచ్చిందో అలాగే రిఫైన్ చేయకుండా ఉన్నదాన్ని క్రూడ్ అని అంటారు. ప్రోజ్ అంటే ఏంటి? ప్రోజ్ పోయెట్రీ అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. పోయెట్రీ అంటే పోయెమ్ ఫార్మ్‌లో ఉంటది. ప్రోజ్ అంటే మనం మాట్లాడే భాషని ప్రోజ్ అని అంటూ ఉంటాం. ఓకేనా. అంటే మనం మన రిటన్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ అంతా కూడా ప్రోజే. రాగ్డ్ అని అంటే ఏంటి? ఊన్ లేదా అనీవన్‌గా ఉండడాన్ని దాన్ని రగ్గడ్ అని అంటారు. ఇన్సిన్యుయేషన్. ఇక్కడ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇన్యూఎండో అనేది చాలా సార్లు అడిగాడు. ఇన్సిన్యుయేషన్ గూడా చాలా సార్లు అడిగాడు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నాం. ఇన్యూఎండో. ఇన్యూఎండో అంటే దీంట్లో నాడ్ అన్న వర్డ్ మనకి
నేను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చెప్తాను. ఇన్యూఎండో అంటే నాడ్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు మనకి ఏదైనా హింట్ ఇవ్వాలని అనుకున్నారనుకోండి. ఏం చేస్తారు? ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌లో చేంజ్ చేయడమో గాని, లేకపోతే ఇలా నాడింగ్ యువర్ హెడ్ అలా కానీ మనకి హింట్ ఇస్తూ ఉంటారు. సో, ఇన్యూఎండో హెడ్‌ని నాడ్ చేశారు. హింట్ చేశారు. పాయసం తినొద్దు దాంట్లో విషం ఉందని ఇలా నాడ్ చేశారు. హింట్ ఇచ్చాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇన్సినువేషన్ ఇక్కడ కూడా సైన్, సిగ్నల్ ఇచ్చారు మీకు. హింట్ ఆర్ సజెషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ ఫైండ్ బెటర్ నిమోనిక్ దాన్ దిస్ వాటిని ఫాలో అవ్వండి. ఇవే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బెటర్‌గా అనిపించే నిమోనిక్స్‌ని ఫాలో అవ్వండి. కానీ ప్రతి ఒక్క వర్డ్ నిమోనిక్‌ని బేస్ చేసుకొని చదువుకోవాలి. ఊరికే చదవద్దు. వినోద్ హ్యాడ్ ఎ డాష్ ఎస్కేప్ ఇన్ ఎ కార్ యాక్సిడెంట్. కార్ యాక్సిడెంట్‌లో డాష్ ఎస్కేప్ ఏంటి? నారో ఎస్కేప్. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ఇడియం చదువుకున్నాం. క్లోజ్ షేవ్ బై ద స్కిన్ ఆఫ్ ద టీత్ అంటే నారో ఎస్కేప్. నారో ఎస్కేప్ అంటే ఏంటి? కొద్దిలో తప్పించుకున్నాడు. కార్ యాక్సిడెంట్‌లో కొద్దిలో తప్పించుకున్నాడు అని అర్థం. నారో. ఓకే. సో, థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ one word substitution. A short interesting story about a real person or an event is called a anecdote. See, anecdotes are very, very important in writing your answers when you're preparing for UPSC. UPSC పిల్లలకి తెలుస్తది. యూపీఎస్‌సి యాస్పిరెంట్స్‌కి తెలుస్తది అసలు అనెక్డోట్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఒక క్వెషన్ అడిగారనుకోండి. ఆ క్వెషన్ ఎలా మొదలుపెట్టాలి? ఇంట్రొడక్షన్ అని చెప్పి, బాడీ ఆ తర్వాత కన్క్లూజన్ అని చెప్పి ఇలా ఉంటదన్నమాట ఆన్సర్ ఫార్మాట్. అయితే ఆహ్, ఎస్సేస్ ఉన్నాయనుకోండి సపోజ్. ఎస్సే అని ఒక పేపర్ ఉంటది మనకి. ఆ ఎస్సేలో ఒక టాపిక్ గురించి మనం రాయాలనుకుంటే ఫస్ట్ ఓపెనింగ్ బీభత్సంగా ఉండాలన్నమాట. అంటే ఓపెనింగ్ అనేది ఇంట్రెస్ట్‌ని క్రియేట్ జేయాలి. దానికి నువ్వు స్టోరీతో మొదలుపెడతావా? ఇష్టం. నువ్వెలా అయినా మొదలుపెట్టు. స్టోరీతో మొదలుపెడితే దట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. ఈ స్టోరీసే నథింగ్ బట్ యానెక్డోట్స్. అంటే రియల్ ఇన్సిడెంట్స్, రియల్ పర్సన్ యొక్క ఇన్సిడెంట్స్, రియల్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ అలాంటివి చిన్న చిన్న షార్ట్ స్టోరీస్, షార్ట్ ఈవెంట్స్‌ని గనక నువ్వు రాస్తే మార్క్స్ వస్తాయన్నమాట. దాన్ని యానెక్డోట్స్ అని అంటారు. నెక్స్ట్ చూడండి. సినోనిమ్ అడిగాడు. దేనికి? హరాస్‌కి. వాట్ ఈస్ బిట్రే? బిట్రే అంటే ఏంటి? బిట్రే అంటే మోసం చేయడం. ఓకే. బీయింగ్ డిస్‌లాయల్. ఇంటిమిడేట్ అంటే ఏంటి? ఇంటిమిడేట్ అంటే భయపెట్టడం. ఓకే. ఇంటిమిడేట్ అంటే ఫ్రైటనింగ్ భయపెట్టడం. ఫ్రైటనింగ్ లేదా ప్రెషర్ చేయడం ఒకరిని. అంటే నథింగ్ బట్ హరాస్ చేయడమే కదా! సో, ఆన్సర్ ఏంటి? 2. రెలిష్ అంటే ఏంటి? ఎంజాయ్. సూత్ అంటే ఏంటి? కామ్. సూత్‌కి మరొక వర్డ్ ఏంటి? పాసిఫై. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాసిఫై. ఓకే. పాసిఫై చాలా సార్లు అడిగాడు. సూత్ చాలా సార్లు అడిగాడు. ఇంటిమిడేట్ చాలా సార్లు అడిగాడు. నెక్స్ట్ చూడండి. ఇడియం యొక్క మీనింగ్. టు హావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే ఏంటి? అని అడిగాడు. నౌ లిజన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. టు హావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే టు హావ్ బిగ్గర్ థింగ్స్ టు కేర్ ఆఫ్ దాన్ మీనియల్ టాస్క్ హ్యాండ్. మీనియల్ అంటే లెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు తక్కువ అని అర్థం. ఎలా వచ్చింది అసలు ఈ ఇడియం ఎలా వచ్చింది అంటే నౌ సీ. యాక్చువల్‌గా ఒక ఫిషింగ్ కాన్సెప్ట్ నుంచి వచ్చిందనమాట. జనరల్‌గా ఫిషింగ్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఏం చేస్తాడు? చిన్న చిన్న చేపల్ని పట్టడానికి చూస్తాడు. ఓకేనా? ఎందుకంటే వెళ్ళగానే వాడికి పెద్ద చేపేం దొరకదు. సరే అదొచ్చేంత వరకు చిన్న చేపలు పడదాంలే అని చెప్పి చిన్న చేపలు పడుతూ ఉంటాడనమాట. తర్వాత వాడికి వెంటనే ఒక పెద్ద చేప కనిపిస్తది. సేపయిన తర్వాత కనిపిస్తది. కనిపించిన తర్వాత వాడేం చేస్తాడు? చేపని పడదాం అని చెప్పేసి ఆ చిన్న చేపలను వదిలేస్తాడు. ఎందుకు? చిన్న చేపలు అంత వర్త్ కావు. వాడికి కావాల్సింది పెద్ద చేప. దానికి వర్త్ చాలా ఎక్కువుంటది. సో, ఆ చిన్న చేపల్ని వదిలేసి పెద్ద చేపని పట్టడానికి ఎళ్తాడనమాట. అది కాన్సెప్ట్. అంటే టు హావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంటే నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి దాని గురించి ఆలోచించేవి. ఇవన్నీ చాలా చాలా మైన్యూట్. నేను దీని గురించి ఎక్కువ పట్టించుకోను. నాకింకా చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. దాని గురించి నేను ఆలోచించాలి ఫస్ట్ అని చెప్పడానికి ఈ ఇడియం ఉపయోగిస్తాము. ఓకే. సో, ఐ హావ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ ఇన్ మై లైఫ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. టు హావ్ ఎ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అని. చూడండి. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. రీక్యాప్చర్ కరెక్ట్ వర్డే. ఓకే. వెల్ ఫోర్టిఫైడ్ కరెక్టే. ప్రయారిటీ గూడా కరెక్టే.
ఎవాక్టింగ్ కాదు. ఏంటిది? ఇవాక్యుయేటింగ్. ఎవాక్యుయేటింగ్. ఓకే. ఎవాక్యుయేట్ అంటే తరలించడం. ప్లేస్ నుంచి తరలించడం. ఓకే. సో, ఆన్సర్ ఏంటి? బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. షీ హాస్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2:00. 2:00 అని అన్నాడు. 2:00 అనేది పాయింట్ ఆఫ్ టైమ్ కదా! యెస్ ఆర్ నో? 2:00 అనేది పాయింట్ ఆఫ్ టైమ్ కాబట్టి మనం ఏమి ఉపయోగించాలి పాయింట్ ఆఫ్ టైమ్‌కి? సిన్స్ ఉపయోగించాలి. సో, ఫర్ కాదు సిన్స్. ఒకవేళ ఇక్కడ 2 అవర్స్ ఉండి ఉంటే అప్పుడు ఫర్ 2 అవర్స్ కరెక్ట్ అయ్యేది. కానీ ఎందుకు 2 అవర్స్ అనేది ఏంటి? పీరియడ్ ఆఫ్ టైమ్. సో, పీరియడ్ ఆఫ్ టైమ్‌కేమో ఫర్ ఉపయోగించొచ్చు కరెక్టే కానీ పాయింట్ ఆఫ్ టైమ్‌కి సిన్స్ ఉపయోగించాలి. ఇక్కడ మనకు యూజ్ చేయాల్సిందేంటి? షీ హాస్ బీన్ స్టడీయింగ్ సిన్స్ 2:00 అని ఉపయోగించాలి. చలో కాంప్రిహెన్షన్ చూడండి. There is a saying that coming events cast their shadows before. Coming events cast their shadows before అనేది ఒక ప్రావర్బ్. ఓకేనా? దాని మీనింగ్ ఏంటి? ఫ్యూచర్ ఈవెంట్స్ ని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. మనకి కొన్ని ఇండికేషన్స్ దొరుకుతాయి. అవి వచ్చే ముందు కొన్ని ఇండికేషన్స్ చూపిస్తాయి. సో, దాని ద్వారా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం ఫ్యూచర్ ఈవెంట్స్ అని దాని యొక్క మీనింగ్. ఓకే. సో, కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఈవెంట్స్ క్యాన్ బి ఆఫెన్ బి ప్రెడిక్టెడ్ బై అబ్జర్వింగ్ ద ఇండికేషన్స్ దట్ ప్రిసీడ్ దెమ్. సో, ఇండికేషన్స్ వస్తాయి ఫస్ట్. సో, దాన్ని చూసి ఓహో! రేపొద్దున మనకి ఇలా జరుగుతది అని ఫ్యూచర్‌ని మనం ప్రిడిక్ట్ చేస్తాం. సో, అది ప్రావర్బ్. సో, దేర్ ఈస్ ఎ సేయింగ్ అని అంటున్నాడు. ఇది సేయింగేగా. ఫుల్ స్టాప్ పెట్టాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి. డాష్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ ట్రూ. ఓహ్! సేయింగ్ అన్నాడు. మళ్ళీ తర్వాత అదేమి కరెక్ట్ కాదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మరి నేను ఈ బ్లాంక్‌లో ఏమి ఉపయోగించాలి? దేర్‌ఫోరా? ఫర్దర్‌మోరా? మోరోవరా? హవెవరా? ఈ దేర్‌ఫోర్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము? దేర్‌ఫోర్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాస్ ఇల్ దేర్‌ఫోర్ ఐ డిడ్ నాట్ కమ్ టు ద క్లాస్. సో, దేర్‌ఫోర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే దాని ముందు రీజన్ ఉండాలి. అది కాజ్ ఉండాలి. ఓకే. సో, అప్పుడే దేర్‌ఫోర్ ఉపయోగిస్తాం. ఫర్దర్‌మోర్, మోరోవర్ ఈ 2 ఏంటి? ఎప్పుడు ఉపయోగిస్తాము? ఏవైనా యాడ్ చేయాలి అని అనుకుంటే ఫర్దర్‌మోర్, మోరోవర్ అని ఉపయోగిస్తాం. హవెవర్ అనేది కాంట్రాస్ట్ ఇండికేటర్. కాంట్రాస్ట్ అంటే ఒక పాజిటివ్, ఒక నెగెటివ్ చెప్పాలి. కాంట్రాస్ట్ ఇండికేటర్. నౌ సీ హియర్. ఇప్పుడు చూడండి. సో, ఇక్కడ నువ్వు ఒక సేయింగ్ అని చెప్పి ఇట్ ఈస్ నాట్ కంప్లీట్‌లీ ట్రూ. ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ ట్రూ అని అంటున్నాడంటే కాంట్రాస్ట్ ఇండికేటర్ యూజ్ చేయాలి. సో, ఆన్సర్ ఏమవుతది? హవెవర్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ ట్రూ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వెషన్. సంథింగ్ క్యాన్ హ్యాపెన్ వితిన్ ఎ సెకండ్ అండ్ వన్ మే నాట్ డాష్ ఇట్. సెకండ్స్‌లో ఏదో జరిగిపోతదంట. కానీ ఎవరు దాన్ని డాష్ మే నాట్. ఎవరు దాన్ని ఏం ఏం జేయడం? దేని గురించి అసలు మాట్లాడుతున్నాం? ఫ్యూచర్ ఈవెంట్స్ అని అంటున్నాడు కదా! సరే నాకిప్పుడు బ్లాంక్ ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్. ప్రెజెంట్ అంటే ఏంటి? ఫోర్‌సీ, లీగలైజ్, ఎఫెక్ట్. ఫోర్‌సీ వస్తది. వాట్ ఈస్ ఫోర్‌సీ? ఫోర్‌సీ అంటే ప్రిడిక్ట్. ఓకేనా? ప్రిడిక్ట్ జేయడం. ఇక్కడ మనం ప్రిడిక్టే గదా! చూడండి. సంథింగ్ కెన్ హ్యాపెన్ వితిన్ ఎ సెకండ్ బట్ వన్ మే నాట్ ఫోర్‌సీ ఇట్. తెలుసుకోలేం. ప్రిడిక్ట్ జేయలేము. ఫోర్‌సీ ఇట్. సపోజ్ మీకు అంత డౌట్ ఉందనుకోండి. అప్పుడు మీరేం చేయాలి? ఇంకొంచెం ముందుకెళ్ళాలి. సమ్ ఇన్‌స్టెన్సెస్ షో దట్ ప్రిడిక్షన్స్. ఓహో! మనం ప్రిడిక్షన్స్ గురించే మాట్లాడుతున్నాం. అంటే ఈ ప్రిడిక్షన్స్‌ని ఫోర్‌సీ అందుకే ఫోర్‌సీ అనేది ఉపయోగించాలి. వాట్ ఈస్ రిసెంట్? వెరీ ఇంపార్టెంట్ వర్డ్. రిసెంట్ అంటే ఏంటి? రివోక్ లేదా క్యాన్సిల్. ఓకేనా? లీగలైజ్ అంటే ఏంటి? లీగల్ చేయడం. ఎఫెక్ట్ అంటే ఏంటి? ఇన్‌ఫ్లూయెన్స్. ఇవన్నీ చాలా కామన్ వర్డ్సే. దీని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫోర్‌సీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిసెంట్ ఈస్ ఇంపార్టెంట్. రిసెంట్ అంటే రివోక్ ఆర్ క్యాన్సిల్. మన ఆర్టికల్ 370 ఉంది కదా! దానికి సంబంధించిన పదాలు రిసెంట్, రివోక్, క్యాన్సిల్. ఫోర్‌సీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫోర్‌సీని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చూడండి. సి. సి అంటే ఏంటి? చూడడం. అంటే బిఫోర్. ముందే చూడడం, ముందే ప్రిడిక్ట్ చేయడం. రైట్? మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటి? ఫోర్‌సీ. డాష్ సమ్ ఇన్‌స్టెన్సెస్ షో దట్ ద ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ సైన్స్ హావ్ గాన్ రాంగ్. కొన్ని క్షణాల్లో జరిగిపోతాయంట. కానీ మనం ఎవ్వరము దాన్ని ఫోర్‌సీ చేయలేము. సమ్ ఇన్‌స్టెన్స్ షో ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ హావ్ గాన్ రాంగ్ అని అంటున్నాడు. సో, ఇప్పుడు ఆన్సర్ ఏమైతది? మే నాట్ సీ అనేది మనకి నెగెటివ్ అంటే ఈ సెంటెన్స్ అంతా నెగెటివ్‌గా ఉందా? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గానే ఉంది. మరి ఇక్కడ హావ్ గాన్ రాంగ్. ఒకవేళ చూసినా కూడా అవి కొంచెం తప్పవ్వచ్చు. ఇది కూడా నెగెటివే. అంటే
2 నెగెటివ్‌లని కలపాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి? మోర్ ఓవర్ యూజ్ చేయాలి. దేర్‌ఫోర్ యూజ్ చేయం. హౌఎవర్ అనేది కాంట్రాస్ట్ ఇండికేటర్. నెవర్‌థెలెస్ కూడా కాంట్రాస్ట్ ఇండికేటర్. సో, మోర్ ఓవర్ అనేది యూజ్ చేయాలి. థర్డ్ వన్ ఈస్ మోర్ ఓవర్. ఎందుకు? నెగెటివ్ సెంటెన్స్, ఇంకొక నెగెటివ్ సెంటెన్స్ రెండిటిని కలపడానికి ఉపయోగించేది మోర్ ఓవర్. మోర్ ఓవర్ అంటే యాడ్ చేస్తున్నాం. ఓకే. దెన్ ఓకే. నెక్స్ట్ చూడండి. పీపుల్ జనరల్లీ సే థాట్ న్యాచురల్ కెలామిటీస్. ఇక్కడ మనం న్యాచురల్ కెలామిటీస్ గురించి మాట్లాడుతున్నారు. క్యాన్ బి ప్రిడిక్టెడ్ బై అబ్జర్వింగ్ యానిమల్స్. బట్ వాట్ ఇఫ్ యానిమల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్ అండ్ డోంట్ షో ఎనీ సైన్స్ బిఫోర్ ద ఈవెంట్ అపియర్స్. They may fail to make peculiar sounds or actions for the events that are going to take place. సో, ఇదంతా కూడా న్యాచురల్ కెలామిటీస్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత అన్‌న్యాచురల్ కెలామిటీస్ గురించి మాట్లాడుతున్నారు. అంటే సీ ఒక పక్క మనం ఒక రకమైన కెలామిటీస్ గురించి మాట్లాడుతున్నారు. మరో పక్క మరొక రకమైన కెలామిటీస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఒకటి న్యాచురల్, ఇంకోటి అన్‌న్యాచురల్. సో, దీన్ని ఏమంటారు? బిసైడ్స్. బిసైడ్స్ అంటే న్యాచురల్‌తో పాటు అన్‌న్యాచురల్ కూడా ఇలా ఉంది సిట్యుయేషన్ అని చెప్తున్నారు. సో, బిసైడ్స్ ఈస్ ద రైట్ ఆన్సర్. సెకండ్‌లీ అని కాదు. ఇక్కడ మనం రెండే 2 గురించి మాట్లాడుతున్నాం. వన్ ఇస్ న్యాచురల్, ద అదర్ వన్ ఇస్ అన్‌న్యాచురల్. సో, అందుకే బిసైడ్స్ 2 ఉన్నాయి కాబట్టి దీంతో పాటు ఇది అని. సో, అసలు సెకండ్‌లీ అన్న వర్డ్ ఎప్పుడొస్తది అంటే థర్డ్, ఫోర్త్ ఉంటే అప్పుడు మనకి సెకండ్‌లీ వస్తది. సో, సెకండ్ కాదు. దేర్‌ఫోర్ అనేది కన్‌క్లూజన్‌లో గదా! సో, కన్‌క్లూజివ్ కాదు. డిస్పైట్ అనేది ఏంటి? ఒక పాజిటివ్, ఒక నెగెటివ్‌ని వాడడానికి. కానీ ఇక్కడ పాజిటివ్, నెగెటివ్ అనేది కాన్సెప్ట్ కాదు. వి ఆర్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ అండ్ అన్‌న్యాచురల్ కలామిటీస్. నెక్స్ట్ చూడండి. We should not completely cancel out the possibilities that animals can sense certain unnatural happenings. ఇక్కడ అన్‌న్యాచురల్ కెలామిటీస్‌ని అంటే బాగానే ఫోర్‌కాస్ట్ చేస్తాయంట. అందుకని మనము ఆ ఫోర్‌కాస్ట్ చేసే ఆ పాసిబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాన్సెల్ ఔట్ చేయకూడదు. అంటే పక్కనే పడేయకూడదు దాన్ని. దాన్ని కన్సిడర్‌లోకి తీసుకోవాలి. అంటే ఇప్పుడేంటి? దేర్‌ఫోర్. ఇక్కడ దేర్‌ఫోర్ వస్తది. సో, దేర్‌ఫోర్ వి షుడ్ నాట్ కంప్లీట్‌లీ క్యాన్సెల్ ఔట్ ద పాసిబిలిటీస్. ఎందుకంటే యానిమల్స్ క్యాన్ ఫైండ్ ఔట్ ద అన్‌న్యాచురల్ కెలామిటీస్. సో, అందుకని వాటిని మనం కంప్లీట్‌గా క్యాన్సెల్ ఔట్ చేయకూడదు. సో, ఆన్సర్ ఏంటి? దేర్‌ఫోర్ అవుతుంది. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫస్ట్ మనం పారాగ్రాఫ్ చదువుదాము. పారాగ్రాఫ్ ఇదేంటి యాక్చువల్‌గా కాంప్రిహెన్షన్ అని అన్నాడు గానీ దిస్ ఇస్ యాక్చువల్లీ క్లోజ్ టెస్ట్. అంతే కదా! క్లోజ్ టెస్ట్ ఇవన్నీ. క్లోజ్ టెస్ట్ బాగా ఆన్సర్ చేయాలంటే ఒకటి గ్రామర్ బేస్డ్ క్లోజ్ టెస్ట్ వస్తాయి. మరొకటి వొకాబ్యులరీ బేస్డ్ క్లోజ్ టెస్ట్‌లు వస్తాయి. గ్రామర్ బేస్డ్ అనుకోండి, గ్రామర్ చదివితే మీకు ఇది ఈజీగా చేయగలుగుతారు. వొకాబ్యులరీ బేస్డ్ అంటే ఖచ్చితంగా మీనింగ్స్ తెలిస్తే గాని మనం చేయలేము. ఓకే. సో, ఇవన్నీ కాన్సెప్ట్స్ అయిన తర్వాత చేయాల్సిన టాపిక్స్. క్లోజ్ టెస్ట్, కాంప్రిహెన్షన్, పీక్యూఆర్ఎస్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ సెషన్‌లో మనము సీజీఎల్ 2024 ఫస్ట్ షిఫ్ట్ దాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ సచ్ వీడియోస్. ఎందుకంటే క్వెషన్ పేపర్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎన్ని నంబర్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ చేస్తే అంత మంచిది. ఓకేనా? ఎంత నేర్చుకుంటున్నాం, కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ప్యారలల్లీ ప్రాక్టీస్ గూడా మనకి కావాలి. ఆల్ నో దట్ ఎస్ఎస్‌సి ఈస్ నోన్ ఫర్ ఆస్కింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే అడుగుతాడు. 99% ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే. చూడండి ఎంత అక్యురేటో. 99%. 99%. 1% మాత్రమే, అది కూడా చాలా రేర్ కేసెస్. సో, కరెక్ట్‌గా అన్ని ప్రీవైక్యూస్ నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తది. థాంక్ యూ.